ప్రేక్షకులకు నమస్కారం అండి. వర్షాకాలం వచ్చింది, జ్వరాలు పెరిగినాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అయితే అనేక రకాల జ్వరాలు ఉంటాయండి. లో జ్వరం అంటాం, లోపలి జ్వరాలు అంటే ఈ సెల్స్లో వచ్చే ఫీవర్, బోన్ మ్యారోలో వస్తుంది, ఎముకల్లో వస్తుంది. ఆ బోన్ మ్యారోలో వచ్చేదాన్ని మజ్జా జ్వరం అంటారండి ఆయుర్వేదంలో. ఎముకల్లోంచి వచ్చేది ఒకలా ఉంటుంది. ఇలాగా కడుపులో వస్తుంది, అంటే ప్రేగుల లోపల ఒక ఫీవర్ ఉండిపోతుంది. థర్మోమీటర్కి దొరకవండి ఏవి కూడా. ఇవన్నీ ఇంటర్నల్ ఫీవర్స్ అంటాం ఇంగ్లీష్లో. మేము ఏమంటామంటే జీర్ణ జ్వరాలు అంటాం ఆయుర్వేదంలో. జీర్ణించుకుపోతాయి అన్నమాట లోపల. వాళ్ళకి ఏంటి, సాయంత్రం అయ్యేటోడుకో మధ్యాహ్నం అయ్యేటోడుకో పులపరం కింద రావడం, ఒళ్ళంతా నొప్పులు, జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. థర్మోమీటర్ చూస్తే ఏమీ దొరకదు. వీళ్ళు ఏమనుకుంటారు, నాకు జ్వరం వచ్చినట్టుంది కానీ బయటికి ఏం తెలియట్లేదు, ఈ రకంగా అనుకుంటూ ఉంటారు అనమాట. ఈ జీర్ణ జ్వరాలు ఏవైతే లోపల ఉండిపోయినాయో అలా ఎక్కువ రోజులు ఉండిపోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంటెస్టైన్స్లో పుండు పడుతుందండి. ఆ పుండు పడినప్పుడు ఏమవుతుందంటే అక్కడికి ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా చేరుతుంది అనమాట. అది స్లోగా ఏమవుతుంది, అది టైఫాయిడ్ ఫీవర్ కింద కన్వర్ట్ అవుతుంది. టైఫాయిడ్ ఫీవర్లో కంపల్సరీగా ప్రేగుల్లో పుండు పడుతుందండి. టైఫాయిడ్ అంటేనే ఆ పుండు పట్టడం వల్ల ఆ పర్సంటేజ్ ఎంత ఉందనేది టెస్ట్లో తెలుస్తుంది. ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన వాళ్ళు ఫ్లూయిడ్స్ చాలా ఎక్కువ తీసుకోవాలండి. కారం ఉప్పు తగ్గించి, నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే తగ్గించుకుంటే మంచిది. మంచి సాత్విక ఆహారం అంటే బెండకాయ, బీరకాయ, దొండకాయ ఇలాంటివి అన్నమాట. పొట్లకాయ, ఆనపకాయ, దోసకాయ ఇటువంటివి తిన్నారనుకోండి, పొట్టలో చల్లగా ఉండి ఎప్పుడైతే పుండు పడ్డందో మీకు ఫీవర్ అలా పెరుగుతూ ఉండి ఆ పుండు అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అందుకని టైఫాయిడ్ చాలా ప్రమాదకరం. అటువంటి టైఫాయిడ్ ఫీవర్ నుంచి, పుండు పడిన పేగుల నుంచి రక్షించుకోవడానికి జ్వర నివారిణి అని ఉంటుందండి మా దగ్గర. అంటే ఇది ఇంటర్నల్ ఫీవర్స్ మీద పనిచేస్తుంది, ఎక్స్టర్నల్ ఫీవర్స్ మీద పనిచేస్తుందండి. ఇందులోనే పైరోటాక్సిన్ అని ఒకటి ఉంటుందండి మా దగ్గర. 2 రకాలన్నమాట. ఆయుర్వేదంలో అనేక జ్వరాలు ఉంటాయండి, చాలా ఉంటాయన్నమాట. అది రోజు విడిసి రోజు వచ్చేదని, 2 రోజులకు ఒకసారి వచ్చేదని, 3 రోజులకు ఒకసారి వచ్చేది, 4 రోజులకు ఒకసారి వచ్చేది, రాత్రి వచ్చేది, పగలు వచ్చేది, మలేరియా, టైఫాయిడ్ ఇలాగ అనేక రకాల ఫీవర్స్ ఉంటాయన్నమాట. అంటే మజ్జాగత జ్వరం చెప్పాను కదా, బోన్ మ్యారో, రక్తగత జ్వరం, ధాతుగత జ్వరం, ఇలాగ ధాతువులకు వచ్చే ఫీవర్. ఈ ధాతువులకు వచ్చే ఫీవర్ ఏం చేస్తుందంటే, ధాతువులు అంటే మనలో ఉన్న సెల్స్ మినరల్స్ అన్నమాట. మినరల్స్ కూడా ఒక సెల్లే కదండి. ఆ సెల్స్కి ధాతువులకి ఫీవర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది స్లోగా మీకు బ్లడ్ క్యాన్సర్లోకి, బోన్ క్యాన్సర్లోకి, అంటే థర్మోమీటర్కి దొరకదు, సంవత్సరాల తరబడి లోపల ఉండిపోతుంది. వాళ్ళ ఫీలింగ్ మట్టి జ్వరం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది పైకి. ఎవరికి చెప్పినా నమ్మరు. ఎందుకంటే థర్మోమీటర్ నోట్లో పెట్టి చూస్తారా, జ్వరం లేదు ఏం లేదు, నువ్వేదో చెప్తున్నావు, పులపరమేమో లేకపోతే ఏదో చలేస్తుందేమో, అదేమో ఇదేమో అని చెప్తారు. కొన్నాళ్ళకి ఏమవుతుందండి, అది సంవత్సరాల తరబడి జీర్ణించకపోతే అనేక రకాలుగా అది డైవర్ట్ పొందుతుంది అనమాట. 2 రకాలండి. ఒకటి పైరోటాక్సిన్ అంటాం, ఒకటి జ్వర నివారణ అంటాం అనమాట. ఇది బోన్ మ్యారోలోని లేకపోతే మీకు ధాతువుల్లోని రక్తగత జ్వరాలు, ఇలాగ ఇంటర్నల్ ఫీవర్స్కి ఒకటి ఉంటుందండి. ఇదేమో మలేరియా లేకపోతే మన టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలని మంచి చక్కని ఉపశమనం అనమాట. ఎంతోమంది వాడుకుంటున్నారు, చాలా బాగుందండి. అన్ని రకాల ఫీవర్స్ భలే తగ్గుతున్నాయండి మీ మందులు కానీ చాలామంది చెప్తూ ఉంటారు అనమాట. అంచేత ఏంటంటే మీకు జ్వరాలు సీజన్ కాబట్టి ఇది, ఈ జ్వరాలని మీ యొక్క లక్షణాలు మీరు ఫోన్లో మాకు చెప్పినా కూడా మా డాక్టర్లు కానీ మేము కానీ ఆలోచించి మీ యొక్క లక్షణాలను బట్టి ఇంటర్నల్ ఫీవర్ అయ్యి ఉండొచ్చు అనుకుంటే మేము ఇస్తామండి. వారం 10 రోజులు, 20 రోజులు, నెలలాళ్ళు ఇలాగ మీ ప్రాబ్లంని బట్టి దాన్ని వాడుకోవాలన్నమాట. వాడుకుని ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటే కనుక అనేక రకాల జ్వరాల నుంచి మీరు బయటపడటానికి 2 రకాలైన క్యాప్సిల్స్ ఉంటాయండి. చాలా చక్కగా పనిచేస్తాయి అన్నమాట. మలేరియా జ్వరాలు, ఈ మలేరియా జ్వరం వల్ల ఏమవుతుందంటే ట్రైబల్స్కి ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే అడవిలో చాలా ఎక్కువ ఉంటాయి మలేరియా ఆ దోమ అనేది. ఉత్తరాఖండ్, త్రిపుర అలాగా నార్త్ ఈస్ట్ స్టేట్లోని, లేకపోతే మనకి ఇటు ఒరిస్సా, కోరాపుట్టు అటువైపు కానీ, మనం పాడేరు, అరకు అటువైపు కానీ, ఇటు శ్రీశైలం కానీ అనేక ప్రాంతాల్లో ఈ మలేరియా వల్ల అనేక మంది ఆటవికులు చనిపోతూ ఉంటారండి. వాళ్ళకు కూడా మలేరియాకు కూడా ఇది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే చాలా చక్కగా జ్వరాలు తగ్గుతాయి అన్నమాట. మేము ఆయుర్వేదంలో ఏం చేస్తాం అంటే మలేరియాకి
గచ్చకాయ అని చెప్తారు, మీకు మీకు తెలుస్తుందేమో. ఆ గచ్చకాయ అనే దాన్ని బదలగొట్టి లోపల పప్పు ఉంటుందన్నమాట. ఆ పప్పుని నలిపి ఈ చూపుడు వేలు ఇక్కడ కానీ ఈ వేలుకి కానీ కట్టుకోవాలి గుడ్డలో పెట్టి. దాన్ని తడిపి కట్టాలి, నీళ్లు పోయాలి. పోస్తే మీకు నొప్పి కనుక వచ్చిందంటే మలేరియా, నొప్పి రాలేదనుకోండి అదర్ ఫీవర్. అంత చక్కని సైంటిఫికల్గా కూడా ఇవాళ టెస్టులు వచ్చినాయి, టెస్టుల్లో మనం చేయించుకుంటున్నాం. కానీ టెస్ట్ లేకుండా కూడా అది మలేరియానా ఇంకోటి అనేది ఆయుర్వేదంలో చాలా చక్కగా మనం కొన్ని మూలికలను వాడి తెలుసుకోవచ్చు అన్నమాట. అది ఎప్పుడైతే మీరు దాన్ని తడుపుతూ ఉండాలి, తడుపుతూ ఉంటే 20 నిమిషాల లోపల నొప్పి వస్తుంది, మీకు అరగంట లోపల నొప్పి వస్తే మీకు మలేరియా 100%. ఇంక మళ్ళీ ఏ టెస్ట్ ఒక్కల. ఈ మలేరియాలో కూడా సెరిబ్రల్ మలేరియా, లివర్కి వచ్చేది, శరీరానికి వచ్చేది 3 రకాలన్నమాట. ఈ లివర్కి బ్రెయిన్కి వచ్చేది చాలా అంటే చాలా ప్రమాదం అండి. 24 గంటల్లో కూడా బ్రెయిన్కి వచ్చిన వాళ్ళు చనిపోవడానికి అవుతుంది, కోమాలోకి వెళ్ళిపోతారు. లివర్కి వచ్చింది 2-3 రోజులు ఉన్నా కూడా లివర్ చెడిపోవడానికి ఆస్కారం ఉందండి. అందుకేంటంటే లివర్ కేసెస్లో కూడా ఈ జ్వర నివారణి అనేది వాడుకుని అప్పుడు ఈ బ్రెయిన్లో వాటికి కూడా ఇది వాడుకోవడం వల్ల ఉపయోగపడుతుందండి. అంటే ఈ ఫీవర్ అనేది చూసారా, ఎప్పుడో 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం వచ్చి ఉండొచ్చు. రావడం వల్ల ఏమైంది, మీ లివర్ కొంత డ్యామేజ్ అయింది, మీకు తెలీదు. మీ బ్రెయిన్ కొద్దిగా డ్యామేజ్ అయింది, తెలీదు. ఆ డ్యామేజ్ అయ్యింది కంటిన్యూ అవ్వకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఈ మందు తీసుకోవచ్చు అనమాట. తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ లోపల మనకు తెలియకుండా ఏమన్నా ఉండిపోయిన ఫీవర్స్ అయ్యి ఉంటే అవి చక్కగా తగ్గుతాయి అన్నమాట. తగ్గి ఏమవుతుందంటే దాని నుంచి ఎప్పుడైతే మీకు ఉపశమనం లభించిందో ఆటోమేటిక్గా ఆ అవయవం మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టడం వల్ల మీకు ఈ జ్వరం రావడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ల నుంచి కూడా బయటికి రావడానికి అవకాశం ఉందండి. ఇలాగా చాలా సింపుల్ అండ్ బెస్ట్ మెడిసిన్స్ అన్నమాట. ఆయుర్వేదంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసినాయండి అన్నీ కూడా. వీటిని వాడుకుని ఈ సీజనల్గా వచ్చే ఫీవర్స్ నుంచి మీ లో జ్వరాలు అంటే ప్రేగుల్ని పట్టుకున్నాయి, ఇంటర్నల్ జ్వరాలు అంటే ధాతుగత జ్వరం అని అనేక పేర్లు చెప్పాను కదా మీకు, ఇవి అన్నమాట. జీర్ణ జ్వరాలు అంటాం ఇటువంటి వాటిని. జీర్ణించిపోతుంది అన్నమాట శరీరంలో. జీర్ణించిపోవటం అంటే మీ సెల్స్లోకి వెళ్ళిపోయింది, అది బయటికి కనపడదు. అందుకు దాన్ని జీర్ణ జ్వరము అంటామండి ఆయుర్వేదంలో. ఇవన్నీ మీరు తగ్గించుకోవాలనుకుంటే కనుక చక్కగా మీరు ఈ మెడిసిన్స్ వాడుకోండి. ఓకేనండి, నమస్కారం.